నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అఖండ జ్యోతి జూలై 1968 సంచికలోని కాలాతీత జ్ఞానంలోకి. పూజ్య యుగఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు అందించిన ఈ మాటలు మన జీవితాల్ని ఎలా మార్చగలవో పదండి కలిసి చూద్దాం. అస్సలు ఈ పత్రిక మనకు ఏం చెప్పాలనుకుంటోంది? దాని ప్రధాన ఇతివృత్తం ఇదే. జీవితమంటే దాని సారాంశంలో అంతిమ స్వేచ్ఛ మరియు ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం మనం చేసే ఒక అద్భుతమైన అన్వేషణ అన్నమాట. సరే, ప్రయాణం అన్నారు, బానే ఉంది. కాని ఈ గొప్ప ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలి? దానికి సమాధానం దైవంతో మనకున్న బంధాన్ని, ఆ అనుబంధాన్ని అర్థం చేసుకోవడంతోనే ఇదంతా మొదలవుతుంది. చూడండి, మన ఆధ్యాత్మిక మార్గానికి ఒక గమ్యం ఉండాలి కదా. ఈ పత్రికలోని వ్యాసాలు ఆ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా నిర్దేశిస్తాయి. అదే పరమాత్మ సత్తా. మన ప్రయాణం యొక్క అంతిమ గమ్యం ఇదేనన్మాట. సరే, ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయానికొద్దాం. అదే ఆరాధన. ఆరాధన అంటే మనందరికీ కొన్ని ఆలోచనలుంటాయి కదా. కాని ఇప్పుడు మనం చూడబోయేది మన ఆ ఆలోచనలని కొంచెం సవాలు చేసేలా ఉంటుంది. మన దృష్టిని బయటి కర్మకాండల నుంచి మన లోపలికి అంతర్గత పరివర్తన వైపుకు మళ్లిస్తుంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి? పూజలు, పునస్కారాలా, లేక ఇంకేదైనానా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తెలుసుకోబోయే ముఖ్యమైన బోధనను స్వీకరించగానికి ఇది మనల్ని సిద్ధం చేస్తుంది. దానికి సమాధానం ఇక్కడుంది. సద్గుణ సాధన, సచ్చీ ఈశ్వర పూజ అనే వ్యాసంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మంచి గుణాలను పెంపొందించుకోవడమే అదే నిజమైన భక్తికి అత్యున్నత రూపం. సరే, మంచి గుణాలను పెంచుకోమన్నారు, బావుంది. కాని ఈ సద్గుణ మార్గం మనల్ని చివరికి ఎక్కడికి తీసుకువెళుతుంది? మన గమ్యమేంటి? అంతిమంగా మన జీవితాల్లో సత్యం, శివం, సుందరం అనే ఆ గొప్ప సూత్రాలను మనం ప్రత్యక్షంగా అనుభవించడానికి ఇది దారితీస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. ఎందుకంటే మాటలు కాదు, చేతలే ముఖ్యం కదా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి మనకు కావాల్సిన అసలైన పనిముట్లేంటో ఇప్పుడు చూద్దాం. వావ్! ఒకసారి స్లైడ్ చూడండి, ఎంత అద్భుతంగా మనది చెప్పారో. ఇది పత్రికలోని కీలక సూత్రాలన్నింటినీ మన స్వీయ అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ లాగా మార్చేసింది. మన ప్రయాణానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ కిట్ లాంటిదన్నమాట. ఇక్కడ ఈ రెండింటి మధ్య పోలిక చూడండి, ఎంత లోతైన అర్థముందో. సత్యమనేది మనకొక బలమైన ఫౌండేషన్ లాంటిది. పునాది బలంగా ఉంటేనే కదా కట్టడం నిలబడేది. అలాగే ఆ పునాది మీద మనం చేసే విశ్వవ్యాప్త ప్రేమ సాధన, అది మనల్ని మన లక్ష్యం వైపు, ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సిద్ధాంతాలు తెలుసుకోవడం ఒక ఎత్తైతే వాటిని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది కేవలం పుస్తకాల్లో చదివే విషయం కాదు. అది మనం ప్రతిరోజూ జీవించాల్సిన విధానం. ఈ విభాగానికి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన మాటతో మొదలుపెడదాం. ఇది పత్రికలోని ఒక కీలక వ్యాస శీర్షిక. జీవితాన్ని గడపకండి, దాన్ని శ్రేష్టంగా మలచుకోండి. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. చూడండి, ఆధ్యాత్మికత అంటే ఎక్కడో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసుకోవడం మాత్రమే కాదు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనం రోజూవారీ చూసే వివాహబంధం లాంటి ప్రాపంచిక సంబంధాల్లో కూడా ఈ లోతైన ఆధ్యాత్మిక సూత్రాలను అన్వయించి సామరస్యాన్ని, విజయాన్ని ఎలా సాధించవచ్చో చాలా స్పష్టంగా వివరించారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? శ్రేష్ఠత అనేది ఏదో ఒక్క విషయంలో వచ్చేది కాదు. అదొక సంపూర్ణమైన భావన. మనల్ని మనం గౌరవించుకోవడం, మన శారీరక ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను కాపాడుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా సరైన జ్ఞానాన్ని నిరంతరం అన్వేషించడం, వీటన్నిటి కలయికే నిజమైన శ్రేష్ఠత. సరే, ఇప్పుడుదాకా మనం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఈ బోధనల యొక్క భవిష్యత్తు దృష్టి ఎలా ఉందో చూద్దాం. ఆధునిక యుగానికి ఆధ్యాత్మికతను ఒక తార్కిక, సైంటిఫిక్ మార్గంగా ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో పరిశీలిద్దాం. ఇక్కడ రచయిత సంకల్పం చాలా స్పష్టంగా కనిపిస్తోంది చూడండి. ఆయనేమంటున్నారంటే, ఈ కాలాతీత బోధనలను, ఈ గొప్ప జ్ఞానాన్ని నేటి ఆధునిక, మేధో, శాస్త్రీయ దృక్పథమున్న తరానికి అర్థమయ్యేలా అందించాలి అని. ఇది ఆధ్యాత్మికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పం గదా. సరే, ఇప్పటిదాకా మనం చేసిన ఈ జ్ఞానయాత్రను ముగించే సమయం వచ్చింది. దీనిలోని ప్రధాన సందేశాన్ని, ఆ జ్యోతి పథాన్ని ఒక్కసారి సంగ్రహించుకుందాం.
చూడండి, ఈ ఒక్క స్లైడ్ జులై 1968 అఖండ జ్యోతి సంచికలోని మొత్తం సారాంశాన్ని మన కళ్లముందుంచుతుంది. ఒక ఉన్నతమైన జీవితం గడపడానికి కావలసిన సంపూర్ణ ఆచరణాత్మక మరియు తార్కిక మార్గదర్శి ఇది. ప్రతి పాయింట్ ఎంత విలువైందో కదా. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. ముందుకు సాగండి, ముందుకు సాగండి. ఇది ఎంత సరళంగా ఉన్నా చాలా శక్తివంతమైన పిలుపు. మన ప్రయాణంలో ఎప్పుడూ ఆగిపోకూడదని, నిరంతరం మన గమ్యం వైపు సాగిపోవాలని గుర్తుచేస్తోంది. ఈ జ్ఞానం మనందరి మార్గాన్ని ప్రకాశవంతం చెయ్యాలనే కోరుకుంటూ నమస్కారం.